హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గిట్ ఇగ్నోర్ గురించి చూద్దాము. ఇదొక స్పెషల్ టైప్ ఆఫ్ ఫైల్ అన్నమాట. దాని నేమే డాట్ గిట్ ఇగ్నోర్. ఈ ఫైల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనంటే, మనం మన ప్రాజెక్ట్‌ని గిట్ ప్రాజెక్ట్‌ని మన లోకల్‌లో నుంచి రిమోట్‌లోకి అప్‌లోడ్ చేసేటప్పుడు, పుష్ చేసేటప్పుడు ఏవైతే ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ అక్కడ రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళకూడదు అని అనుకుంటామో వాటిని ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌లో మెన్షన్ చేయాలనమాట. సో, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే, సో, మనం మన ప్రాజెక్ట్‌లో ఏవైనా క్రెడెన్షియల్స్ గానీ, లేకపోతే కాన్ఫిగరేషన్ కానీ ఒక పర్టిక్యులర్ ఫైల్‌లో మెన్షన్ చేసుకుంటాం. అవి మనం మన లోకల్‌లో మాత్రమే కావాలి. వేరే వాళ్ళెవరికీ తెలియకూడదు అని అనుకుంటామో, సో, వాటిని మనము ఈ ఫైల్‌లో మెన్షన్ చేయాలి. అప్పుడు మనం గిట్ పుష్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ అక్కడికి వెళ్ళవనమాట ఆన్‌లైన్‌లోకి. ఆ రిమోట్ రిపాజిటరీలోకి. అంతే కాకుండా ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్‌లో మనం ఏవైతే మెన్షన్ చేస్తామో ఆ ఫైల్స్ కానీ, ఫోల్డర్స్‌ని కానీ గిట్ ట్రాక్ చేయదు. అంటే వాటిలో మనం ఎప్పుడు ఏ చేంజెస్ చేసామో అవి మనకి తెలీదు. అవి జస్ట్ నార్మల్ ఫైల్స్, ఫోల్డర్స్ లానే ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో సపోజ్ నాకు config.js అనేది ఒక ఫైల్ మెన్షన్ చేశాను అనుకున్నా. ఆ ఫైల్‌లో ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఏదైతే కంటెంట్ ఉందో అది మాత్రమే మనం చూడగలుగుతాం కానీ, ఇంతకుముందు వెర్షన్‌లో ఏముంది అలాంటివి మనం చూడలేము. సో, వాటిని గిట్ ట్రాక్ చేయదనమాట. ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌లో మనం ఏవైతే మెన్షన్ చేస్తామో వాటిని గిట్ ట్రాక్ చేయదు. అండ్ రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయదు. సో, మనం జనరల్‌గా ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తామంటే లాగ్ ఫైల్స్. మన ప్రాజెక్ట్‌లో, మన అప్లికేషన్‌లో క్రియేట్ అయిన లాగ్ ఫైల్స్ మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏపీఐ కీస్, క్రెడెన్షియల్స్ ఇలాంటి వాటిని మనకి మన ప్రాజెక్ట్‌లో ఏపీఐ కాల్స్ చేయడానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. యూఆర్ఎల్‌లో అవి కామన్‌గా ఉంటాయి. లేకపోతే మనము థర్డ్ పార్టీ యాప్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు వాటి యొక్క క్రెడెన్షియల్స్ ఉంటాయి. అలాంటి వాటినన్నిటిని మనం ఒక ఫైల్‌లో మెన్షన్ చేసుకుంటాం. అవి వేరే వాళ్ళకి తెలియకూడదు. అలాంటప్పుడు మనము ఆ ఫైల్స్‌ని కూడా ఈ గిట్ ఇగ్నోర్‌లో మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ లైబ్రరీస్ వీటిని డిపెండెన్సీస్ అంటాం. ఈ లైబ్రరీస్ ఫోల్డర్‌ని కూడా మనము రిమోట్‌లోకి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే మనకి జనరల్‌గా ఏదన్నా పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఒక లైబ్రరీస్‌ని మెయింటైన్ చేయడానికి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ మనకి నోడే చూసుకున్నట్టయితే ప్యాకేజ్.json అనేది క్రియేట్ అవుతుంది. నేనిప్పుడు యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యొక్క ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. అంటే మన అప్లికేషన్‌లో యూజ్ చేసే లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ వాటి యొక్క కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఏంటంటే మళ్ళీ మనము రీజనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే దానికి రిలేటెడ్‌గా ప్యాకేజ్.json అని ఒక ఫైల్ ఉంటుంది. దాంట్లో డిపెండెన్సీస్ అన్నీ లిస్ట్ చేసి ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని టైప్ చేస్తామో ఈ నోడ్ మాడ్యూల్స్ ఆటోమేటిక్‌గా మనకి జనరేట్ అయిపోతుంది. సో, ఇలా మనము రీజనరేట్ చేసుకునేవి మనం రిమోట్‌లోకి అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎడిటర్. సో, డాట్ యాంగులర్ అనే ఒక క్యాచ్ ఫైల్ అనేది మనకి ఈ వీఎస్ కోడ్ ఎడిటర్ క్రియేట్ చేసింది. అది కూడా మనం రిమోట్‌లోకి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటన్నిటిని మనము గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌లో మెన్షన్ చేసుకోవాలనమాట. సో, మనకి ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఫైల్‌ని గిట్ ట్రాక్ చేయకూడదు అండ్ రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయకూడదు అని అనుకుంటున్నాం. దాన్ని మనము గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌ని ఎలా మెన్షన్ చేస్తాము? ఆ ఫైల్ యొక్క నేము, దాని యొక్క ఎక్స్‌టెన్షను. సపోజ్ నాకు క్రెడెన్షియల్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ వెళ్ళకూడదు అని అనుకుంటే జస్ట్ ఇలా మెన్షన్ చేయాలి. డాట్ ఈఎన్‌వి అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫైల్ అనమాట. నోడ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అవి కూడా మనము పుష్ చేయము రిమోట్‌లోకి. సో, దాన్ని కూడా మనము ట్రాక్ చేయము. సో, అది కూడా మనం ఇలా మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫైల్స్ అంటే టెక్స్ట్ ఫైల్సే వెళ్ళకూడదు, లేకపోతే ఇమేజ్ ఫైల్స్ వెళ్ళకూడదు. అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తాము? స్టార్ డాట్ ఆ ఎక్స్‌టెన్షన్ నేమ్ ఇచ్చుకోవాలి. సో, అప్పుడు మనకేంటంటే ఆ టెక్స్ట్ ఫైల్స్ మొత్తం మన ప్రాజెక్ట్‌లోవి వెళ్ళవనమాట. నాకు వీడియో ఫైల్స్ వెళ్ళకూడదు అనుకుంటే స్టార్ డాట్ ఎంపీ4 అని చెప్పి ఇచ్చుకోవాలి. ఓన్లీ ఎంపీ4 ఎక్స్‌టెన్షన్ ఉన్నవి వెళ్ళవనమాట. ట్రాక్ చేయదనమాట. నెక్స్ట్ ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఫోల్డర్‌ని మనము ఇగ్నోర్ చేసేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏమివ్వాలి? ఆ ఫోల్డర్ నేము స్లాష్ అని ఇవ్వాలి. సో, ఇక్కడ మనకి టెంప్ స్లాష్ అని ఇచ్చాను. అంటే మనకి ప్రాజెక్ట్‌లో టెంప్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అవుతే దాన్ని మనము పబ్లిష్ చేయమనమాట. రిమోట్‌లోకి అప్‌లోడ్ చేయము. ఇలా మెన్షన్ చేసుకుంటాం. మనకి నోడ్ రిలేటెడ్‌కి నోడ్ మాడ్యూల్స్ అని చెప్పి ఉంటుంది. దాన్ని కూడా మనమే ఇగ్నోర్ చేసేస్తాము.
సో స్లాష్ నోడ్ మాడ్యూల్స్ అని ఇచ్చాను, నోడ్ మాడ్యూల్స్ స్లాష్ అని ఇచ్చాను. ఇక్కడ 2 వేస్ లో మనం ఒక ఫోల్డర్ ని ఇగ్నోర్ చేయొచ్చు. ఈ రెండిటికి సమ్ డిఫరెన్స్ ఉంది. ముందు స్లాష్ ఇచ్చిన దానికి, ఫోల్డర్ నేమ్ తర్వాత స్లాష్ ఇచ్చిన దానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లో నోడ్ మాడ్యూల్స్ ఉంది. నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అని ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే, గిట్ ఇగ్నోర్ లో ఈ విధంగా ఇస్తే మన ప్రాజెక్ట్ యొక్క రూట్ ఫోల్డర్ ఏదైతే ఉందో, అంటే గిట్ ని మనము ఏ ఫోల్డర్ లో అయితే ఇనిషియలైజ్ చేసామో ఆ ఫోల్డర్ లో డైరెక్ట్ గా ఏదైతే నోడ్ మాడ్యూల్స్ ఉంటుందో వాటిని మాత్రమే ఇగ్నోర్ చేస్తుంది. నాకు డైరెక్ట్ గా ఇక్కడ ఉంది, అది ఇగ్నోర్ అయిపోతుంది. సపోజ్ నాకు ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లో ఇంకొక నోడ్ మాడ్యూల్స్ ఉంది, అది ఇగ్నోర్ చేయదు. ఎందుకంటే మనము స్లాష్ అని చెప్పించాము, రూట్ ఫోల్డర్ లో మాత్రమే అది ఇగ్నోర్ చేస్తుంది. మనకి ఎక్కడున్నా, ఏ నెస్టెడ్ ఫోల్డర్ లో ఉన్నా, సబ్ ఫోల్డర్ లో ఉన్నా, మనకి అది కూడా ఇగ్నోర్ అయిపోవాలి, ఆ ఫోల్డర్ కూడా ఇగ్నోర్ అయిపోవాలని అనుకుంటా అప్పుడు మనము లాస్ట్ లో స్లాష్ ఇవ్వాలన్నమాట. అంటే మనకి ఎస్ఆర్సి ఫోల్డర్ లో, యాప్ ఫోల్డర్ లో, ఇంకెక్కడో ఒక చోట నోడ్ మాడ్యూల్స్ ఉంది, డైరెక్ట్ గా కాకుండా ఇంకొక చోట కూడా ఉంది. అలా వేరే ప్లేస్ లో ఎక్కడున్నా ఇగ్నోర్ అయిపోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఆ ఫోల్డర్ స్లాష్ అని చెప్పి లాస్ట్ లో ఇవ్వాలన్నమాట. ఇగ్నోర్ ఫైల్ యొక్క వర్కింగ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఇక్కడ ఫుడ్ యాప్ అని చెప్పి ఒక కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేశాను. దీన్ని గిట్ రిపోజిటరీ కింద కన్వర్ట్ చేసి దీంట్లో గిట్ ఇగ్నోర్ ఫైల్ ని యాడ్ చేసి గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక index.html ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో నేను ఒక హెడ్డింగ్ అనేది పెడుతున్నాను, ఫుడ్ ఆర్డర్ ఆన్లైన్ అని చెప్పి. జస్ట్ ఇప్పుడు మనం దీన్ని గిట్ రిపోజిటరీ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ ఇనిట్ అనే కమాండ్, ఇనిషియలైజ్ ది గిట్ రిపోజిటరీ అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు మనము గిట్ స్టేటస్ అని టైప్ చేసినట్టయితే కొత్త ఫైల్స్ ఏం యాడ్ చేసాము, ఉన్న ఫైల్స్ లో ఏం మోడిఫికేషన్స్ చేసామో అవి మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. నేను ఇక్కడ index.html క్రియేట్ చేశాను, సో అది ట్రాకింగ్ అవ్వలేదని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు మనము test.txt అని ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది నార్మల్ గా అయితే నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్తే ఆ ఫైల్ కూడా వచ్చేసింది. కానీ మనము ఈ ఫైల్ ని ఇగ్నోర్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, మన ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి. దీని నేమే డాట్ గిట్ ఇగ్నోర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నేను ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అని టైప్ చేస్తే డాట్ గిట్ ఇగ్నోర్ కూడా వచ్చింది. గిట్ ఇగ్నోర్ ఫైల్ అనేది వస్తుంది, దాంట్లో ఏవైతే మెన్షన్ చేస్తామో అవి ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు టెస్ట్ అనే ఫైల్ ఇగ్నోర్ అవ్వాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే test.txt అని చెప్పి ఇచ్చుకోవాలి. సో నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టెస్ట్ వనీల్ అనేది ఇక్కడ లిస్ట్ చేయలేదు, ఎందుకంటే గిట్ అనేది ఆ ఫైల్ ఇంకా ట్రాక్ చేయదు, ఇగ్నోర్ చేసేస్తుంది. ఎందుకంటే గిట్ ఇగ్నోర్ లో దాన్ని మెన్షన్ చేసాము. సో మనం గిట్ ఇగ్నోర్ లో ఏమేమి ఇగ్నోర్ చేయాలని అనుకుంటున్నామో ప్రతిదీ న్యూ లైన్ లో ఇలా ఇచ్చుకుంటాం అనమాట. నాకు ఇంకొకటి జేసన్ అని లేకపోతే config.js అని ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను అని అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఈ ఫైల్ కూడా ఇగ్నోర్ అయిపోవాలి అని అనుకున్నాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ config.js ని అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ లెట్ API ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ జస్ట్ ఏపీఐ కీ అని చెప్పి ఒక డమ్మీ టెక్స్ట్ అని ఇచ్చాను. సపోజ్ ఇది మనకి సీక్రెట్ కీ అని అనుకున్నాం, దీన్ని మనము రిమోట్ లోకి పుష్ చేయకూడదు అని అనుకున్నాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో ఆ config.js అని కూడా మనం మెన్షన్ చేయాలి. config.js అని చెప్పి మెన్షన్ చేయాలి. నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైంది, ఆ config.js అనేది రాలేదు. ఇప్పుడు మనము దీన్ని కామెంట్ చేద్దాం. కామెంట్ అంటే జస్ట్ హ్యాష్ అనేది ఇవ్వడమే, ఆ లైన్ కి ముందు కామెంట్ అనేది. నేను మళ్ళీ గిట్ స్టేటస్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏం చూపించింది, config.js అని చూపించేసింది, ఎందుకంటే దాన్ని ఇగ్నోర్ నుంచి తీసేసినట్టు అనమాట. ఇగ్నోర్ అనే దాంట్లో ఏవైతే మెన్షన్ చేస్తామో అవి గిట్ ట్రాక్ చేయదు అని చూసాము. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది, మనము రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేసేటప్పుడు అవి కూడా వెళ్ళవు అని చెప్పాం. సో అంటే ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక రిపాజిటరీ అనేది గిట్ హబ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఫుడ్ యాప్ అని చెప్పి ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ రిమోట్ రిపాజిటరీని లోకల్ కి లింక్ చేయాలి.
అండ్ దానికన్నా ముందు ఇక్కడ మనము ఒక ఫస్ట్ కమిట్ అనేది చేయాలి. రిమోట్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక కమిట్ అనేది చేయాలి. సో కమిట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని యాడ్ చేయాలి స్టేజింగ్ ఏరియాలోకి. కాబట్టి గిట్ యాడ్ అని చెప్పి ఇచ్చాను. తర్వాత ఫస్ట్ కమిట్ ఇస్తున్నా. ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి కమిట్ లో, మెసేజ్ లో. సో నేను ఇప్పుడు జస్ట్ ఇనీషియల్ కమిట్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు మనము ఈ లోకల్ రిపాజిటరీని, సో నేను ఇక్కడ -m అని చెప్పి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కమిట్ చేసినప్పుడు మనకి ఈ 2 ఫైల్స్ చూపించింది. టెస్ట్ ఫైల్ చూపించలేదు, config.js అది చూపించలేదు. ఇప్పుడు మనము పుష్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో ఇప్పుడు మనము పుష్ చేయాలి. పుష్ చేయాలంటే గిట్ పుష్ ఇక్కడ ఏదైతే కమాండ్ చూపిస్తుందో అది మన లోకల్లో మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మెయిన్ తీసేసి మాస్టర్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ గిట్ హబ్ లో రిపాజిటరీ చూసుకున్నట్టయితే రీఫ్రెష్ చేస్తున్నాను నేను. దీంట్లో మనకి index.html, గిట్ ఇగ్నోర్ ఫైలే వచ్చింది. ఈ 2 ఫైల్స్ రాలే, config.js, test.txt రాలే. ఎందుకనంటే ఆ 2 ఫైల్ నేమ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సపోజ్ నాకు ఇంకొక ఫైల్ ఉంది, test2.txt అని ఇంకొక ఫైల్ ఉంది. నెక్స్ట్ test3.txt అని ఇంకొక ఫైల్ ఉంది. ఇప్పుడు నాకు ఈ 2 ఫైల్స్ కూడా వెళ్ళకూడదు, అసలు టెక్స్ట్ ఫైల్స్ ఏమీ వెళ్ళకూడదు అని అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ గిట్ ఇగ్నోర్ అనే దాంట్లో జస్ట్ స్టార్ అని చెప్పి .txt అని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను అది కామెంట్ చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఈ 2 ఫైల్స్ కొత్తగా క్రియేట్ చేసామని చూపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ఎప్పుడైతే అన్కామెంట్ చేసేస్తానో దాన్ని, మళ్ళీ నేను గిట్ స్టేటస్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గిట్ ఇగ్నోర్ ఫైల్ మోడిఫై అయిందని వచ్చింది, కానీ ఆ 2 ఫైల్స్ యాడ్ చేసినట్టు రాలే. గిట్ ఇగ్నోర్ ఫైల్ మోడిఫై అయిందని ఎందుకు వచ్చింది, ఇది యాడ్ చేసాము star.txt అని చెప్పి యాడ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మనము ఏం చేద్దామంటే ఇక్కడ నేను test.txt ఆల్రెడీ పైన ఇచ్చేసాను కదా, అది అవసరం లేదు. ఎందుకంటే మనం లాస్ట్లో .txt అని చెప్పి ఇచ్చేస్తున్నాము, అంటే అన్ని టెక్స్ట్ ఫైల్స్ ఇగ్నోర్ అయిపోతాయి. నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక కమిట్ చేసి పుష్ చేస్తాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఈ గిట్ హబ్లోది రీఫ్రెష్ చేస్తున్నాను రిపాజిటరీ. ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ ఫైల్స్ ఏమీ రాలేదు. నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ని కూడా ఇగ్నోర్ చేయడం చూద్దాం. ఇక్కడ నేను టెంప్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ మనకి ఇగ్నోర్ అయిపోవాలి అని అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గిట్ ఇగ్నోర్ అనే దాంట్లో టెంప్ స్లాష్ అని చెప్పి ఇవ్వాలి. ఇలా ఇస్తే మనకి ఏం జరుగుతుందో చూద్దాము. దానికన్నా ముందు ఫస్ట్ ఒకసారి దీన్ని కామెంట్ చేసేద్దాము. ఆ లైన్ని నేను గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నా. ఈ టెంప్ ఫోల్డర్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. testing.txt అని ఒక ఫైల్ని క్రియేట్, లేకపోతే testing.json అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు గిట్ స్టేటస్ అని టైప్ చేస్తున్నాను. మనకి ఏం చూపించింది, టెంప్ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది అని చెప్పి చూపించింది. అండ్ దాంట్లో ఉన్న ఫైల్స్ని లిస్ట్ చేయలే, ఎందుకనంటే ఆ ఫోల్డర్ని ట్రాక్ చేస్తుందంటే దాంట్లో ఫైల్స్ ఆటోమేటిక్గా ట్రాక్ అవుతున్నట్టు. ఇప్పుడు నేను .git ignore అనే ఫైల్లో
టెంప్ అనే ఫోల్డర్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. టెంప్ స్లాష్ అని చెప్పి ఇలా ఇస్తున్నా. ఫార్వర్డ్ స్లాష్ అని ఇవ్వాలన్నమాట. బ్యాక్ స్లాష్ కాదు, ఫార్వర్డ్ స్లాష్. నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ టెంప్ ఫోల్డర్ యాడ్ చేసినట్టు మనకి చూపించట్లేదు, ఓన్లీ గిట్ ఇగ్నోర్దే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒక కమిట్ చేద్దాం. గిట్ యాడ్ డాట్ అని చెప్పి అన్నిటిని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తున్నాం. తర్వాత కమిట్ -m అని చెప్పి test2 అని చెప్పి టెస్ట్ మెసేజ్ 2 అని చెప్పి ఇస్తున్నా. సో మళ్ళీ గిట్ పుష్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు మళ్ళీ గిట్ హబ్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రెష్ చేస్తున్నా. మనకి టెంప్ ఫోల్డర్ అనేది రాలేదు. సో మనం జనరల్గా క్యాచీ ఫైల్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో అవి లాగ్ ఫైల్స్ లేకపోతే లైబ్రరీ ఫైల్స్ అవన్నీ పుష్ చేయాల్సిన అవసరం లేదు, అవి మన లోకల్లో ఉంటేనే సరిపోతుంది. సో ఇప్పుడు నేను టెంప్ స్లాష్ అని ఇచ్చాను కదా లాస్ట్లో, అలా కాకుండా స్టార్టింగ్ స్లాష్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మనము లాస్ట్లో స్లాష్ ఇస్తామో అదేంటంటే మన ప్రాజెక్ట్ మొత్తం ఫోల్డర్లో ఏ లెవెల్లో ఈ టెంప్ ఫోల్డర్ ఉన్నా అవి ఇగ్నోర్ అయిపోతాయి. కానీ ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో మాత్రమే ఇస్తానో అప్పుడు మనకి ఏమవుతుందంటే మెయిన్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ ఫోల్డర్ ఏంటి, గిట్ ప్రాజెక్ట్ని కింద మనం కన్వర్ట్ చేసింది ఫుడ్ యాప్, దాంట్లో డైరెక్ట్గా ఫుడ్ టెంప్ అనే ఫోల్డర్ ఉంటేనే అప్పుడు అది ఇగ్నోర్ చేస్తుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఫుడ్ యాప్ అనేది మెయిన్ ఫోల్డర్, దాంట్లో నేను ఇంకొక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు అడ్మిన్ అని చెప్పి ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఈ అడ్మిన్ అనే ఫోల్డర్లో కూడా ఇంకొక సబ్ ఫోల్డర్ని టెంప్ని క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. config.json అని చెప్పి ఒక ఫైల్ని ఇస్తున్నా. సో నేను ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏమైంది, ఆ అడ్మిన్ ఫోల్డరు టెంప్ ఫోల్డర్, అడ్మిన్ అనేది మెయిన్ ఫోల్డర్ కాబట్టి అది చూపించింది అనమాట. నేను గిట్ ఇగ్నోర్లో స్టార్టింగ్లో టెంప్కు ముందు స్లాష్ ఇచ్చాను కాబట్టి ఈ అడ్మిన్ ఫోల్డర్ చూపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే తర్వాత స్లాష్ ఇస్తానో లాస్ట్లో అప్పుడు మళ్ళీ మనము గిట్ స్టేటస్ చూసినట్టయితే మనకు అది చూపించట్లే. ఎందుకు చూపించట్లేదంటే మనం ఇక్కడ టెంప్ ఫోల్డర్ ఎక్కడున్నా ఇగ్నోర్ చేసామని చూపిస్తున్నాము. నేను ఇప్పుడు ఇంకొక కొత్త కమిట్ని చేస్తున్నాను. టెస్ట్ మెసేజ్ 3 అని చెప్పి ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పుష్ చేద్దాము. నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా ఒకసారి గిట్ హబ్. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ అడ్మిన్లో ఫోల్డర్ ఏవైతే ఉందో అది వచ్చేసింది, అడ్మిన్ ఫోల్డర్ దానిలోని టెంప్ ఫోల్డర్ ఇవన్నీ వచ్చేసినాయి. ఎందుకనంటే మనము ఇక్కడ స్లాష్ ముందు ఇచ్చాం కాబట్టి టెంప్ ఫోల్డర్ మెయిన్ ఫోల్డర్ ఎక్కడైతే ఉంటుందో అది మాత్రమే ఇగ్నోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇలా ఇచ్చేసాము star.txt అని చెప్పి ఇచ్చేసాము. అన్ని టీఎక్స్టీ ఫైల్స్ ఇగ్నోర్ అవ్వాలి, కానీ ఏదో ఒక ఫైల్ ఇగ్నోర్ అవ్వకూడదు అని అనుకున్నాం. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇంకొక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసి అది ఇగ్నోర్ అవ్వకూడదు అని అనుకున్నాం. లేకపోతే ఇక్కడ మనకి test.txt ఉంది కదా, ఇక్కడ నేను దిస్ ఈజ్ టెస్టింగ్ ఫైల్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ గిట్ ఇగ్నోర్లో మనకి నాట్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే ఆల్రెడీ పైన మనం ఒక ప్యాటర్న్ ప్రకారం ఏవైతే ఇగ్నోర్ అయిపోవాలో అవి ఇచ్చేసాము, కానీ మనకి దాంట్లో test.txt ఇగ్నోర్ అవ్వకూడదు అని అనుకున్నాం.
అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ నాట్ అని చెప్పి టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చుకుంటే మనకి ఏం చూపిస్తుందంటే ఈ టెక్స్ట్ ఫైల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసేస్తుంది, కానీ దీన్ని ఇగ్నోర్ చేయదు. టెస్ట్ డాట్ టీఎక్స్టీని నాట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సో అవి అలాంటివి మనం లాస్ట్లో ఇచ్చుకుంటాం అనమాట. ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేదేమో పైన ఇచ్చుకుంటాము. వాటిలో ఏదన్నా మళ్ళీ స్పెసిఫిక్ ఇగ్నోర్ చేయకూడదు అనుకుంటే నాట్ అని చెప్పి అది మనం ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నాను. ఇందాక మనకి టెస్ట్ డాట్ టీఎక్స్టీ చూపించలేదు, ఇప్పుడు మనకి టెస్ట్ డాట్ టీఎక్స్టీ చూపించింది. నేను మళ్ళీ గిట్ని నేను మళ్ళీ గిట్ యాడ్ డాట్ అని చెప్పి తర్వాత కమిట్ చేసి పుష్ చేసేటప్పుడు మనకి ఈ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఏదైతే ఫైల్ ఉందో అది వెళ్తుంది. ఇందాక వెళ్ళలేదు, ఎందుకంటే అన్ని ఫైల్స్ టెస్ట్ ఫైల్స్ మనం ఇగ్నోర్ చేసేసాం, టెక్స్ట్ ఫైల్స్ అన్నిటిని. కానీ ఇప్పుడు ఆ పర్టికులర్ టెస్ట్ అనే నేమ్తో ఉన్న దాన్ని ఇగ్నోర్ చేయట్లేదు అనమాట. సో నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. ఆ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు రీఫ్రెష్ చేసాక మనకి సో ఇప్పుడు మనకి అన్ని టెక్స్ట్ ఫైల్స్ ఇగ్నోర్ అయినాయి, కానీ ఈ ఫైల్ మటుకు వచ్చేసింది టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం అన్ని టెక్స్ట్ ఫైల్స్ ఇగ్నోర్ అయిపోవాలని పైన ఇచ్చాం. తర్వాత నాట్ అని చెప్పి ఈ ఫైల్ ఇగ్నోర్ చేయకూడదని చెప్పి మెన్షన్ చేస్తున్నట్టు నాట్ అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.